నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. అనంతరం అభ్యర్థులకు సర్వే కిట్లను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సర్వేయర్లు పక్కాగా తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 50 రోజులు నిర్వహించే ఈ శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 380 మంది అభ్యర్థులు ఈ శిక్షణ కార్యక్రమానికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. నంబర్స్ అప్పుడు ఫిక్స్ అయినాయి, విస్తీర్ణం చెప్పగలిగాడు. ఇప్పుడైతే మంచి రోడ్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్ ఉంది, జియో ట్యాగ్ చేయడానికి GPS ఉంది, కాబట్టి టెక్నాలజీ ఈజీ అయింది. దానిలో భాగంగానే ఈరోజు 26వ తారీఖు నుంచి మీకు మరియు ఈ లైసెన్స్ సర్వే శిక్షణ పొందుటకు వచ్చిన అభ్యర్థులకు రైట్. సో లర్నింగ్ చేసేటప్పుడు నిజాయితీగా చేయండి. తర్వాత కూడా కొంతమంది గ్రూప్లో యాడ్ కాలేదని చెప్పారు. జనరల్గా చెప్పాలి అంటే ఫ్రాంక్లీ అది దేర్ మిస్టేక్ ఓన్లీ. ఎందుకంటే వాట్సాప్ లో పర్మిషన్స్ ఉంటాయి. అంటే నేను మిమ్మల్ని గ్రూప్ లో ఈరోజు మన మైనింగ్ యూనివర్సిటీ ప్రెమైసెస్లోని వారి సహకార్యంతో ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన లైసెన్స్ సర్వేయర్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మన సర్వే డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడ ట్రైనీస్కి అన్ని సౌకర్యాలు కల్పించారు. మన దగ్గర మన జిల్లాలో ఆల్మోస్ట్ 380 సర్వేయర్స్ వచ్చారు. మొత్తం రాష్ట్రంలో చూస్తే చాలా అతిపెద్ద నంబర్. సో మనకి చాలా గర్వంగా ఉంది. మన భద్రాద్రి కొత్తగూడెం యువత అంతా క్వాలిఫికేషన్స్ తీసుకుంటూ ఇంకా నేర్చుకోవడానికి ముందుకు వచ్చింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో 50 రోజులు అవుతుంది. 50 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి టెస్ట్ పెట్టి అర్హత ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ మార్క్స్ బట్టి కొంత కట్ ఆఫ్ పెట్టిన తర్వాత వాళ్ళకి లైసెన్సెస్ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్గా మన భూభారతి చట్టం అమలు చేయడానికి వాళ్ళు సర్వీసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా ఇట్లాంటివి అవకాశాలు మన యూత్ అందరూ వాడుకోవాలని నేను కోరుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ వాళ్ళు నిజాయితీగా పనిచేసుకుంటూ మన జిల్లాకి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ.